Hello guys, welcome to Movie Freaks. Guys, BB4 is coming back. BB4 అంటే ఏంటి అనుకుంటున్నారా? బోయపాటి బోయపాటి బాలకృష్ణ గారి ఫోర్త్ మూవీ. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే బ్లాక్ బస్టర్ వాళ్ళ బ్లాక్ బస్టర్ గురించి. కమింగ్ విత్ సింహ, లెజెండ్ అండ్ అఖండ. సో మూడు బ్లాక్ బస్టరే. సో జస్ట్ 1 hour బ్యాకే షూటింగ్ బిగిన్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేశారు. ఒకసారి చూసేద్దాం గైస్. మీతో పాటు చూడాలనిపించింది. భూమి మీద పడితే ఊసుకు కూర్చోడానికి నేల అతనుడిది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. అతని దాన్ని తాకితే దాని ఏంటి తాండవం, అఖండ తాండవం. సెప్టెంబర్. Superb guys, the massive epic combination is back again with BB4. బాలకృష్ణ గారు బోయపాటి గారి ఫోర్త్ మూవీ. గైస్ 25/9/25 డేట్ కూడా బాగా ఇచ్చారు. ఏమని చెప్పాలి గైస్, దసరాకి బాలయ్య బాబు గారు అండ్ బోయపాటి గారు గోయింగ్ టు రాక్ దసరా. సో చాలా బాగుంది. లైక్ చిన్న డైలాగ్ అనమాట. యాక్చువల్లీ షూటింగ్ పూజా సెరమనీలో అక్టోబర్లో జరిగినది డైలాగ్ పెట్టారు. బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్. తమన్ బ్యాక్గ్రౌండ్ గురించి అప్పుడు థియేటర్లో స్పీకర్స్ పగిలిపోయినాయి. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ బాలయ్యబాబు, ఎందుకంటే రీసెంట్గా బాలయ్యబాబు గారిది సంక్రాంతి కూడా వస్తుంది, దాకు మహారాజు. సో దాంట్లో కూడా తమన్ చంపి పడేశాడు. సో హోప్ఫుల్లీ షూటింగ్ బిగిన్ అయింది. నేనైతే ఈగర్లీ ఎక్సైటెడ్. కమింగ్ టు BB4 అంటే లైక్ బోయపాటి గారి కాంబినేషన్ గురించి ఏమని చెప్తాం గాయస్. కమింగ్ విత్ సింహాలు అయితే లైక్ డాక్టర్ లైక్ సన్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ లో ఫాదర్ క్యారెక్టర్ అయితే ఫెంటాస్టిక్. సో డాక్టర్ గా చేస్తాడు కదా, దాని మధ్యలో వచ్చే సీన్స్ మనకి ఏమని చెప్తాము. నయనతార కానీ బాలయ్య బాబు గారు కానీ ఫెంటాస్టిక్ గా చేశారు. సో కొన్ని సీన్లు మాత్రం, ఒక సీన్లు అయితే లైక్ నరాల గురించి చెప్పడము అండ్ ఇప్పుడు ఆపరేషన్ చేసి వచ్చాను, అట్లా బయట కూడా సిద్ధి చేసి వచ్చానని చెప్తాడు. నాకైతే అది ఫేవరెట్ సీన్. ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాడు అనమాట వాళ్ళ వైఫ్కి. సో సింహ గురించి అయితే దానిలో చాలా సీన్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ సీన్ అయితే అది, ఇంకా ఫేవరెట్ డైలాగ్ అది. ఇంకా కమింగ్ టు బాలయ్య గారు అంటే డైలాగ్స్ అన్నీ ఇష్టమే. బట్ నా ఫేవరెట్ డైలాగ్ 2-3 సార్లు, ఒక 4 సార్లు వెళ్ళొచ్చు అంటే సినిమా అదే. కమింగ్ టు లెజెండ్ వస్తే, ఇంకా లెజెండ్ లో కూడా లైక్ కొంచెం రిచ్గా ఉంటుంది మూవీ. లెజెండ్ కూడా లైక్ బైక్ లో రావడం కానీ, సాంగ్స్ కానీ, దేశ్ ప్రసాద్ గారు చంపి పడేశారు అప్పుడు. సో దట్ వాజ్ ద ఫెంటాస్టిక్. సింహాకి అయితే అప్పుడు కార్తీక్ చక్రి గారు ఇప్పుడు లేరు. ఇంకా లెజెండ్కి వచ్చేస్తే, లెజెండ్ లో కూడా లైక్ ఫాదర్ క్యారెక్టర్ని బ్రహ్మాండంగా చూపించారు. కదరంగి వైట్ రావడం కానీ, అలా ఆల్రెడీ సమర్సింహట్లోనే బాలయ్య గారిని ఒక లెవెల్లో చూపించారు. కాకపోతే అలాంటి సినిమా తర్వాత బోయపాటి గారే చూపించారని చెప్పొచ్చు. సో అఖండ అయితే ఫెంటాస్టిక్, లెజెండ్ అయితే ఫెంటాస్టిక్. అప్పట్లో సాంగ్స్ అయితే బ్లాక్ బస్టర్ అవి. సో దాంట్లో కూడా కొన్ని డైలాగ్స్ అయితే ఫెంటాస్టిక్. ఏమని చెప్తాం గైస్. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు అఖండ 2 వచ్చేసి, కోవిడ్ టైంలో వచ్చిన ఫస్ట్ మూవీ డిసెంబర్లో. అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు దమ్ము ధైర్యం అంటే ఈ సినిమాకి అని చెప్పేసి అప్పుడు చాలా సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ కూడా. సో అఖండ విషయం గురించి వచ్చి ఏం చెప్తాం గైస్. కంప్లీట్గా అఘోర క్యారెక్టరు, కంప్లీట్గా లైక్ శివుడి లైక్ రుద్రాక్షలతో లైక్ ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారు, బ్రదర్ క్యారెక్టర్స్. లైక్ బోయపాటి గారు ప్రతి 3 సినిమాలలో డ్యూయల్ క్యారెక్టరే ఉంటుంది. సో దీనిలో అఖండలో అయితే అఖండలో బ్రదర్స్ లాగా చేశారు. సో ఫెంటాస్టిక్, అసలు ఫినామినల్. ఎందుకంటే లైక్ బాలయ్య బాబు అన్ని క్యారెక్టర్లు డ్యూయల్ క్యారెక్టర్ చేసినా కూడా ఫాదర్ క్యారెక్టర్ అండ్ బ్రదర్ క్యారెక్టర్ అన్ని టాప్లో ఉండేవి హైలైట్ అయినాయి. ఎందుకంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని అనేసి అనిపించింది నాకైతే. సో అఖండలో కూడా లైక్ అఘోర క్యారెక్టర్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి గైస్. నాకైతే మెయిన్ సెకండ్ హాఫ్లో సైంటిస్టులు కూడా ఏదైనా స్టార్ట్ చేసే ముందు దేవుని ముక్కునే చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళే ముందే ఎందుకు గుడి ఉంటుంది అనేది నా ఫేవరెట్ సీన్. సో దానికోసమే 2-3 సార్లు వెళ్ళాను. అండ్ ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వ్యూల ముందు వచ్చే త్రిశూలంది పైకి ఎత్తేది, దట్ వాజ్ ఫెంటాస్టిక్ గైస్. బాలయ్య బాబు గారు అఖండ ఇంకొకటి 3 సినిమాలు ఒక్కొక్క ఎత్తు గైస్. సింహాతో స్టార్ట్ చేశారు, బాలయ్య గారిని ఒక ఉద్రూపం చూపించారు. ఇంకా నెక్స్ట్ అఖండ దానికంటే ఎక్కువ, సినిమా కంటే డబల్. నెక్స్ట్ అఖండ అయితే ఆ 2 దానికి మించి ఇప్పుడు ఇది కూడా కంపల్సరీ
దానికంటే అధిక మేలే అనుకుంటున్నాను. తమిళ కూడా వస్తుంది నాకు. ఆ 2 దానిల కంటే ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. సో ఈగర్లీ వెయిటింగ్. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం, క్రేజీ థింగ్ ఏంటంటే లైక్ వాళ్ళ కూతురే ప్రజెంట్ చేస్తున్నారు, తేజస్విని ప్రజెన్స్ అని చెప్పి, తేజశ్రీని నందమూరి అని చెప్పేసి వచ్చేసింది, నందమూరి ప్రజెన్స్ అని చెప్పేసి. సో టైటిల్ లైక్ ఇది టీజర్లో వదిలారు కదా, షూటింగ్ బిగిన్ అని చెప్పేసి టైటిల్ ఫస్ట్లోనే తనది వస్తుంది. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. ఇంకా కమింగ్ టు ప్రొడ్యూసర్ గురించి వచ్చేసి గైస్, ప్రొడ్యూసర్ ఇంతకుముందు లాస్ట్ సినిమా లైక్ లెజెండ్ వాళ్ళే తీశారు. సో అందుకే నాకు తెలిసి బోయపాటి గారు వాళ్ళని కనెక్ట్ అయ్యారు అనుకుంటా, ఎందుకంటే కాంబో ఇస్ బ్యాక్ అన్నట్టు. ఇంకోటి కంప్లీట్గా లైక్ టైటిల్ వచ్చేసి ద మ్యాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈస్ బ్యాక్ అగైన్ విత్ BB4. సూపర్ గైస్, ఎందుకంటే ఆల్రెడీ 3 బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఇది కూడా ఎపిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కంపల్సరీ బ్లాక్ బస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా ప్రొడ్యూసర్ గారి గురించి వచ్చేసి లెజెండ్ ఆల్రెడీ తీశారు కాబట్టి వాళ్ళని తీసుకున్నారు, గోపి హెచ్ అంట అండ్ రామహెచ్ అంట. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ వరకు మూవీ తీయలేదు. మేబీ ఈ మూవీతో కంబ్యాక్ వచ్చి కొట్టాలనేసి కోరుకుంటున్నా. సో వాళ్ళు ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు మహేష్ బాబుతో లైక్ ఆగడు అండ్ దాని ముందు వచ్చిన దూకుడు. అప్పట్లో లైక్ వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టారు. లైక్ నానితో ఒక సినిమా, అది కూడా దాంట్లో సాంగ్స్ చాలా బాగుంటాయి. సడన్గా మూవీ పేరు గుర్తు రావట్లేదు. సో లైక్ అప్పుడైతే లైక్ కంప్లీట్గా 2017-18లో లైక్ 16-17-18లో బ్లాక్ బస్టర్ తీశారు. తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లాప్స్ రావడం వల్ల వాళ్ళు తేరుకోలేకపోయారు అనుకుంటా. మేబీ మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది. సో హోప్ఫుల్లీ లైక్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్కి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ రావాలి, తర్వాత వచ్చే మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నా. సో దట్స్ ఇట్ గైస్. సో మీరేమనుకుంటున్నారో వచ్చిన టీజర్ గురించి, లైక్ మీరెంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో BB4 బాలయ్య బోయపాటి ఫోర్త్ బ్లాక్ బస్టర్ రిపీట్ అవ్వడం కోసము మీరెంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై బాలయ్య. మీరు మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.